హలో నమస్తే. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఏం జరుగుతోంది లోపల అనే అనుమానం కలుగుతోంది. ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నట్లు కూడా అనుమానం కలుగుతోంది. ఏంటది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి తనయుడు, హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని హిందూపూర్లో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులు పట్టుకొని ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందే అంటూ నినాదాలు చేస్తున్నారు. జనరల్గా బాలకృష్ణ వ్యవహార శైలి గమనించిన వాళ్ళు ఎవరైనా ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన వెళ్తున్న సందర్భంగా ఎవరైనా దగ్గరికి వచ్చినా, ఆయన మీద చేసే ప్రయత్నం చేసినా, షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆయన వాళ్ళపైన విసురుకోవడము, వాళ్ళపైన లేకపోతే వాళ్ళపైన ఒక దెబ్బ కొట్టడం వాళ్ళని చేస్తూ ఉంటారు. చిరాకు పడుతూ ఉంటారు. అటువంటివి ఆయన పెద్దగా లైక్ చేయరు. కాస్త దూరంగానే ఉండి వాళ్ళకి చెప్పాల్సింది ఏదో చెప్పి వాళ్ళ సమస్యలు ఏంటో విని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఆయనకు సంబంధించిన పర్యటనలు చూసినప్పుడు మనకు కనబడుతుంది. కానీ బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని నినాదాలు చేస్తుంటే మధ్యలో ఉండి వాళ్ళ నినాదాలని అంగీకరించి ఆ నినాదాలని ఎంజాయ్ చేసినట్టు కనపడ్డారు. అవును, మంత్రి పదవి కావాల్సిందే కదా నాకు అని ఆయన భావించినట్లు కనపడింది. గతంలో ఎప్పుడు బాలకృష్ణలో ఎటువంటి బిహేవియర్ మనం చూడలేదు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన మంత్రి పదవి ఆయన కోరుకుంటున్నట్టుగా ఎక్కడ వార్త కూడా లేదు. అటువంటి ఇంప్రెషన్ కూడా ఎప్పుడు ఆయన ఇవ్వాల. అటువంటి బాలకృష్ణ ఆయన సొంత నియోజకవర్గంలో ప్లకార్డులు పెట్టారంటే బాలకృష్ణ ప్రమేయం లేకుండా, బాలకృష్ణ మనస్సు తెలియకుండా, బాలకృష్ణ మనస్సుకు వ్యతిరేకంగా అక్కడ కార్యకర్తలు, నాయకులు బిహేవ్ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. మరి బాలకృష్ణ మంత్రి పదవి కోరుకుంటున్నారనే విషయాన్ని అధిష్టానానికి చెప్పాలంటే ఒక ఫోన్ కాల్ చాలు కదా. లేకపోతే పొద్దున్న ఇంటికి పోయి, బావగారు నాకు మంత్రి పదవి కావాలి, కార్యకర్తలు, నాయకులు, మా హిందూపురోళ్ళు కావాలనుకుంటున్నారు, నేను కూడా మంత్రిగా సేవ చేద్దామని అనుకుంటున్నాను చెప్పేసి వచ్చాను. అలాంటిది ప్లకార్డ్స్ ద్వారా బయట ప్రపంచానికి తెలియాలని ఎందుకు ప్రయత్నం చేశారు అంటే, ఇంటికి వెళ్ళి మంత్రి పదవి అడిగే పరిస్థితి లేదా, లేకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారా? తెలియదు. కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మంత్రి పదవి కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి కావాలని కోరుకోవడం వెనక రీజన్స్ ఏంటి అనేది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఇటీవల అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు, ఆ మాటలు కౌంటర్గా చిరంజీవి లేఖ రాసిన విధానం, ఆ లేఖ రాసిన తర్వాత బాలకృష్ణను సైలెంట్గా ఉంచడం కోసం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు, బాలకృష్ణే తప్పు చేశాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం బిహేవ్ చేసిన విధానం, బాలకృష్ణ తప్పు చేశాడు ఇక వదిలేయండి అంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి బుజ్జగించారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వచ్చిన వార్తలు, ఇవన్నీ కూడా బాలకృష్ణలో అసహనాన్ని పెంచినట్లు కనపడుతోంది. ఇది మా పార్టీ కదా, నేను కనీసం మంత్రి పదవికి కూడా అర్హుణ్ణి కాదా అని ఆయన భావిస్తున్నట్లు అర్థమవుతోంది. నిజానికి ఆయన చిరంజీవి లేఖ రాసిన తర్వాత ఆ లేఖకు కౌంటర్గా మరొక లేఖ రాయాలనుకున్నట్టుగా సమాచారం ఉంది. ఆ లేఖ రాయకుండా ఆయన్ని ఆపడం మాత్రమే కాదు, మావాడేదో తప్పు చేశాడు ఇక పోనీయండి అంటూ చిరంజీవి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రాధేయపడ్డారు తరహా ఇంప్రెషన్ కలగడం బాలకృష్ణలో అసహనాన్ని మరింతగా పెంచుతోంది. సో ఇది తెలుగుదేశం పార్టీలో అన్రెస్ట్కి కారణమవుతుంది అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. దీంతోపాటు మంత్రి పదవి కోరడం వెనక రీజన్స్లో మరొకటి, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఇప్పుడు ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉంది. ఆ ఒక్క మంత్రి పదవిని ఎవరితోటైనా ఫిల్ చేయొచ్చు. ఎవరితో ఫిల్ చేయొచ్చు? సరిగ్గా 8-9 నెలల క్రితం, జనవరిలో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ పైన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఏముంది ఆ ప్రెస్ నోట్లో? నాగబాబు గారిని త్వరలో క్యాబినెట్లోకి తీసుకుంటాము అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్లో జనసేన నేత నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది చాలా అనూహ్యం. మనం ఎప్పుడు చూడండి. ఎప్పుడు ఎక్కడ ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటామనే ప్రకటన ఇంకో పార్టీకి సంబంధించిన ప్రెస్ నోట్ పైన, లెటర్ హెడ్ పైన రిలీజ్ చేయడం చూడం. అసలైన మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటాం ఏంటో తెలియకుండా ఒక ప్రకటన రిలీజ్ చేయడం అనేది కూడా మనం ఎప్పుడు చూసుండం, ఎప్పుడు వినుండం. సో అది జరిగింది. అది జరిగి 8-9 నెలలు అవుతోంది. ఇప్పటివరకు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ప్రకటన వచ్చిన తర్వాత ఇమీడియట్గా నాగబాబుని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదని చర్చ వచ్చినప్పుడు చాలామంది మాట్లాడిన మాట, మార్చిలో ఎప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి, ఆయన ఎమ్మెల్సీగా తీసుకున్న తర్వాత, ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారు అన్నారు. పోనీ అలా అన్న మార్చి గడిచిపోయి ఆయన ఎమ్మెల్సీ అయిపోయి కూడా 6 నెలలు దాటుతుంది దాదాపు. అయినప్పటికీ ఆయన్ని మంత్రి పదవిలోకి తీసుకోలేదు. ఆయన మంత్రి పదవిలోకి తీసుకోకపోవడం వెనక రీజన్ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలియదు, జనసేన పార్టీకి తెలిసినా బయటకు చెప్పే పరిస్థితిలో లేదు. నాగబాబు కూడా మంత్రి పదవి ఆలస్యం అవడం వెనక రీజన్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ అయి గాలం గడుస్తున్న, మంత్రి పదవి ఒక పోర్ట్ఫోలియో ఖాళీగా ఉన్నా ఆయనకి ఇవ్వకుండా ఎందుకు ఆపారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్న నేపథ్యంలో
నాగబాబుకి మంత్రి పదవి రాకుండా చేయాలనే ప్లాన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీనో లేకపోతే బాలకృష్ణ వేశారా? ఇప్పుడు బాలకృష్ణ మంత్రి పదవి డిమాండ్ చేస్తే బాలకృష్ణకి కాకుండా ఆ పదవిని నాగబాబుకి ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి నాగబాబు కూడా ఇవ్వలేమని తెలుగుదేశం పార్టీ చెప్పబోతోందా? తెలుగుదేశం పార్టీ చెప్పాలనుకుంటోందా? దానిలో భాగంగానే బాలకృష్ణని తెరపైకి తీస్తుందా? లేదా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెరపైకి తీసుకురాపోయినా నాగబాబుకి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడంలో భాగంగా బాలకృష్ణనే నాకు మంత్రి పదవి ఇవ్వండి అనే ఒక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారా? ఇది బాలకృష్ణ, నాగబాబు, చిరంజీవి ఇష్యూగా కాకుండా కింద క్షేత్రస్థాయిలో ఇద్దరు హీరోల 2 సామాజిక వర్గాల వార్గా మారే ప్రమాదాన్ని తెలుగుదేశం పార్టీ గమనిస్తోంది. సో అదే గనక జరిగితే అది తెలుగుదేశం పార్టీకి, కూటమికి నష్టం చేస్తుంది కాబట్టి దాన్ని ప్యాంపర్ చేయడం కోసం, దాన్ని కంట్రోల్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది చూడాలి. సో బాలకృష్ణ రైజ్ చేస్తున్న ఇష్యూస్ తెలుగుదేశం పార్టీలో తనకున్న అసంతృప్తికి కారణమా? లేకపోతే కూటమికి సంబంధించిన జనసేన పార్టీ నేత నాగబాబుకి మంత్రి పదవి రాకుండా చేయడంలో భాగమా అనేది తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతోంది, తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్కి నిన్నటి హిందూపూర్లో బాలకృష్ణ పర్యటన కారణమవుతోంది.